ఇప్పుడు కస్టమర్ ఇమేజ్ నువ్వు కావాలంటే ఫోల్డర్ పెట్టుకొని మన ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇమేజ్ ఇలా ఇమేజ్ 1 2 3 ఇట్లా ఓకే అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఆ ఫోల్డర్లో ఉన్నాయి డైరెక్ట్ కనిపిస్తాయి ఇక్కడ. ఇలా డిఫరెంట్ ఫోల్డర్ ఆ ఫోల్డర్లో డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఇమేజెస్ 5 ఇమేజెస్ ఉన్నాయి. 1 2 3 4 6 ఇమేజెస్. ఇవన్నీ ఇమేజెస్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తాయి. ఫస్ట్ సెకండ్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకో స్విఫ్ట్ అని కొట్టేసి డిటెక్ట్ అండ్ మ్యాచ్ ఫీచర్స్ అంటే దాని లోపల జరిగే టెక్నిక్స్ కూడా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా అవుట్పుట్ వస్తే బాగుంటుందని. ఓకే తర్వాత స్టిచ్ పారానోమా తర్వాత ఇక్కడ నువ్వు ప్రీవియస్ పేర్ చేసుకుంటాం. రెండు ఇమేజ్ని పేర్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ పారానోమా లేకపోతే స్కామ్స్ పారానోమా చేసుకుని స్టిచ్ ఇమేజ్ చూస్తాం. ఇక్కడ మొత్తం ఇమేజ్ స్టిచ్ చేస్తాం. చేసిన తర్వాత క్రాప్ వాటర్స్ గ్రే స్కేల్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ షార్ప్ టైప్ బేసిక్ ఇమేజ్ బిల్డర్స్. ఓకే సో ఇది బేసిక్గా ఇమేజ్ అప్లోడింగ్ కీ పాయింట్ మ్యాచింగ్ తర్వాత స్టిచ్చింగ్ ఇమేజెస్ విత్ కలర్ చేంజెస్. ఓకే సో ఇది బేసిక్గా